వరి పొట్ట దశలో ఉన్నప్పుడు రైతులు ఎదుర్కొనే మొదటి సమస్య ఈ ఎలుకల నుండి పంటను మనం ఎలా కాపాడుకోవాలి. ఇక నమస్తే అందరికి. ఇక రైతులు వరి నాట్లు వేసిన అందరి దాదాపు పొట్ట దశలకు వస్తున్నాయి. ఇక ఈ ఎలుకలు ఏం చేస్తాయంటే ఈ వరి కాండం తీయగా ఉండడం వలన ఈ ఎలుకలు బాగా తినడానికి ఇష్టపడతాయి. ఇక రైతులు ఈ ఎలుకల బారి నుండి తప్పించుకోవడానికి 3 పద్ధతులు పాటిస్తే ఎలుకల నుండి తప్పించుకోవచ్చు. ఇక అందులో మొదటిది వచ్చేసి ఈ గెట్ల మీద గడ్డి లేకుండా చూసుకోవాలి. ఈ గడ్డి బాగుంటే ఏం చేస్తారంటే ఎలుక ఈ గెట్లకు బుంగలు కొట్టి ఈ డే మొత్తం అందులో ఉండి నైట్ మొత్తం షికారు చేస్తుంది. ఇక రెండో పద్ధతి వచ్చేసి ఏమంటే ఇక మడిలో నీళ్లు ఎప్పటికి నిండుంచాలి. ఇక ఎలుకలు నీళ్ళకి వెళ్ళిపోయి ఇక కర్రలను కొట్టడానికి ఇష్టపడవు. ఒకవేళ మీరు ఈ 2 పద్ధతులు పాటించినా కానీ ఎలుక అదే విధంగా కొడుతున్నట్టు ముచ్చటగా 3వ పద్ధతి అయితే స్టార్ట్ చేయాలి. 12 గంటలు నానబెట్టిన వడ్లు, అంగన్వాడీ స్కూల్ ఇచ్చిన బాలామృతం ఈ 2 ఒక దగ్గర కలుపుకొని బయట కిరణ్ షాప్ లో ఎలుకల మందు తెచ్చుకోవాలి. ఆ 2 కలిపిన దాంట్లో ఈ మందు పోసుకొని కలుపుకొని కట్టెతోటి కింద మీద కలిపి మొత్తం మిక్స్ చేయాలి. ఈ చిన్న ఐస్ క్రీమ్ కప్పులు తీసుకొని కలిపిన మందు కప్పులలో నింపుకొని ఇక మనకి ఎక్కడైతే ఎలుక తిరుగుతుందో అక్కడ పెట్టుకోవాలి. ఇక ఇట్లా ఎలుకల మందు పెట్టినాక 2 రోజులు పొలానికి అయితే నీళ్ళు వేయాలి. మందు తిన్నాక ఎలుక నీళ్ళు తాగితే మరో బతికే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మీ పొలంలో కూడా ఇట్లా ఎలుకల సమస్య ఉంటే పద్ధతి పాటించండి, మంచిగా పని చేస్తాయి. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.